హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థాన చలనాలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది, కాబట్టి సంసిద్ధమై ఉండండి. అలాగే ఈరోజు సింహరాశి వారికి వృధా ఖర్చులు పెరుగుతాయి, కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే చేపట్టిన పనుల్లో స్వల్ప అవంతరాలు అనేవి ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. కుటుంబమున అదనపు బాధ్యతలు కొంత చిరాకు పరుస్తాయి. ఇక ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే డబ్బు విషయంలో మోసపోయే అవకాశం ఉన్నందున అందరినీ అంత త్వరగా నమ్మకండి. ఇక పెద్దల సలహాలు పాటించడం వల్ల మీకు అత్యధిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక కార్మికులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పరిశ్రమలలో ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కొంత యోగదాయకంగానే కనిపిస్తుంది. అలాగే బంధుమిత్రులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అనారోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు షేర్ మార్కెట్లో పెట్టుబడులు అసలు పెట్టకండి, ఎందుకంటే నష్టాలే కనబడుతున్నవి. వివాహ ప్రయత్నాలు కూడా మానుకోండి ఈరోజు. అలాగే ఈరోజు ఇంటి పెద్దల ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి కార్యక్రమాలన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. బంధువులతో అకారణ విభేదాలు అనేవి కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు పెరిగి అప్పుల కోసం ప్రయత్నాలు అయితే చేస్తారు. అలాగే అనుకోని ప్రయాణాలు కూడా కనబడుతున్నవి. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు కనిపించని స్థితి ఈరోజు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిభారం పెరిగి సతమతమవుతారు. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు నిరాశే మిగులుతుంది. విద్యార్థులకు కొద్దిపాటి సమస్యలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకు కొత్త ఇబ్బందులు రావచ్చు. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు విష్ణు ధ్యానం అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.